అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎవరో అల్లింది కాదు, ఊహించి రాసింది కాదు. ఇది నిజంగా ఒక అంబులెన్స్ డ్రైవర్ మహేష్ గారు తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన సంఘటన. ఇది జరిగిన రోజు సరిగ్గా 1 సంవత్సరం క్రితం. హైదరాబాద్ నల్గొండ హైవేకి దగ్గరలో ఉన్న ఒక నిర్మానుష్యమైన దారి అది. అప్పటికే రాత్రి 2 దాటింది. మహేష్ గారు అలిసిపోయి పక్కనున్న నర్స్తో ఇలా అన్నారు, ఇంకెంత దూరం ఉందిరా, రాత్రి 2 అవుతుంది. ఈ లోపల పేషెంట్ పరిస్థితి మరీ బాగోలేదు. దానికి నర్స్ ఫోన్ చూస్తూ ఇలా అంది, అన్నా ఇంకొక 20 నిమిషాలు పడుతుంది, కానీ ఈ దారి చాలా నిర్మానుష్యంగా ఉంది అన్నా, చిమ్మ చీకటి. మహేష్ ఆ మాట తేలిగ్గా నవ్వుతూ కొట్టిపాడేశాడు. డ్రైవర్లకి అలవాటేరా, దెయ్యాలు భూతాలు అనుకుంటూ కూర్చుంటే మన పని అవ్వదు. ఇంకొంచెం స్పీడ్ పెడతాను, జాగ్రత్తగా ఉండు. చెట్లు, చీకటి. మహేష్ ఆ మాట తేలిగ్గా అన్నప్పటికీ ఆ రోజు వాతావరణం ఏదో అపశృతిని సూచిస్తున్నట్టుగా ఉంది. చిరుజల్లు మరింత వేగంగా పెరిగింది. ఆ దారిలో ఒక పాత జీర్ణమైన రావి చెట్టు వచ్చింది. ఆ చెట్టు దగ్గరికి రాగానే అంబులెన్స్ ఒక్కసారిగా ఆగిపోయింది. స్టార్ట్ అవ్వడానికి ఎంత ప్రయత్నించినా ఇంజిన్ అసలు కదలట్లేదు. నర్స్ కంగారు పడుతూ డ్రైవర్ని ఇలా అడిగింది, అన్న ఏమైంది, అంబులెన్స్ ఎందుకు ఆగిపోయింది? మహేష్ ఆశ్చర్యంగా చూసి, తెలియదురా, అంతా బాగానే ఉంది, ఇప్పుడెందుకు ఆగిపోయింది అంటూ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పేషెంట్ కోసం కంగారు పడి మహేష్ ఇంజన్ని సరిచేయడానికి బయటకు వచ్చాడు. అసిస్టెంట్ లోపల ఉంది. చుట్టూ ఉన్న నిశ్శబ్దం గుండె ఆగిపోయేంత భయంకరంగా ఉంది. ఇంజిన్ రిపేర్ చేస్తూ ఇంజిన్ చూస్తూ అంతా బాగానే ఉంది, వైరింగ్ కూడా కరెక్ట్గానే ఉంది, మరేమై ఉంటుంది అని తనలో తాను గొనుక్కుంటున్నాడు మహేష్. ఆ సమయంలో చీకట్లో ఏదో కదిలినట్టు అనిపించింది. మహేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అకస్మాత్తుగా వెనుక నుంచి ఒక చిన్ని పిల్లి ఏడుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూసి, అక్కడేం లేదు అని భ్రమ అనుకొని మళ్ళీ పనిలోకి చూసుకుంటున్నాడు. పైకి చూస్తున్న మహేష్ సరిగ్గా అదే క్షణంలో అంబులెన్స్ పైకప్పు మీద నెమ్మదిగా ఎవరో నడిచినట్టు శబ్దం విని మహేష్ భయంతో వణికిపోతూ, ఏయ్ ఎవరక్కడా, దొంగలెవరైనా ఉంటే జాగ్రత్త అని అరిచాడు. నర్స్ భయం. అప్పటికి సమయం సరిగ్గా అర్ధరాత్రి 3 గంటలు. ఆ సమయంలో లోపల ఉన్న అసిస్టెంట్ కళ్ళ ముందు ఒక భయంకరమైన విషయం జరిగింది. అంబులెన్స్ లోపల అకస్మాత్తుగా టెంపరేచర్ అనేది పాడైపోయింది. పేషెంట్ మానిటర్ ఒక్కసారిగా ఆగిపోయింది. భయంతో ఆ నర్స్ గొంతు వణుకుతూ, అన్నా, మహేష్ అన్నా, ఇటురా అని బయట ఉన్న డ్రైవర్ని పిలిచింది. ఆ పిలుపు పూర్తి అవ్వకముందే వెనుక డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. డోర్ తెరుచుకుంది. లోపల ఉన్న అసిస్టెంట్ భయంతో చలించి అతని కళ్ళ ముందు ఉన్న ఆమె నిలబడి ఉందని చెప్పలేకపోయాడు. మహేష్ పరుగున వచ్చి, ఏమైందిరా, పేషెంట్ ఎక్కడున్నాడు, ఏమైంది అని షాక్తో అడిగాడు. నర్స్ గునుగుతూ వేలు చూపిస్తూ, అన్న వాడు ఎవరు అని మాట తడబడి ఆగిపోయింది. మహేష్ వెలుపల చూస్తే పేషెంట్ స్ట్రెచ్చర్లో సహా ఏదో శక్తి లాక్కెళ్ళినట్టుగా దారిలో రాపిడి గుర్తులు ఉన్నాయి. ఆ చీకట్లో అంబులెన్స్ వెలుపల ఒక వింత నవ్వు వినిపించింది. ఆ రాత్రి వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయారు. మరుసటి రోజు ఉదయం ఆ ప్రాంతంలో ఉన్న ఒక వృద్ధుడిని అడిగితే ఒక భయంకరమైన సత్యాన్ని తెలుసుకున్నారు. ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు, అయ్యలారా, ఆ దారిలో ఒకప్పుడు అకస్మాత్తుగా చనిపోయిన ఒక గర్భిణీ స్త్రీ దెయ్యం తిరుగుతూ ఉండేది. ఆ దారిలో ఆగిన అంబులెన్స్, ఆసుపత్రికి వెళ్ళే ఏ వాహనమైనా దానిని అది అడ్డుకుంటుంది. దానితో పాటు ఒక మనిషిని తీసుకుపోతుంది. అది దాని శాపం. మహేష్ గారు ఆ రోజు నుండి ఆ దారి వైపు కనీసం వెళ్ళను కూడా వెళ్ళట్లేదు. ఆ సంఘటన తర్వాత మహేష్ గారు మళ్ళీ తన జీవితంలో దెయ్యాల గురించి ఎప్పుడు తేలిగ్గా మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే ఆ రోజు రాత్రి మహేష్ని కాపాడింది అతని ధైర్యం కాదు, ఆ అంబులెన్స్లో ఉన్న నర్స్, అసిస్టెంట్ ప్రాణం. ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో చెప్పండి. ఇది నిజమని నమ్మే వాళ్ళ ఒక లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జాగ్రత్త.